తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మరో 5 రోజులు హీట్ వేవ్ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో, అసలు ఎండల తీవ్రత ఇంత ఉండడానికి గల కారణాలు ఏంటో చెప్పడానికి మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రజెంట్ స్టేట్లో ఎక్కడెక్కడ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, హయ్యెస్ట్ టెంపరేచర్ ఎక్కడ నమోదవుతుంది? మనకి రాష్ట్రంలో ప్రస్తుతం 37 నుంచి 41 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. జనరల్గా మనకి హయ్యెస్ట్ టెంపరేచర్లు వచ్చి నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలోను, అలాగే తూర్పు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రాంతంలోను, దక్షిణంలో మనకి రాయలసీమకు ఆనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలు, ఈ జిల్లాలలో మిగిలిన జిల్లాల కంటే టెంపరేచర్స్ ఒక 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజు చూసినట్టయితే మనకి నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలోను, అలాగే ఇటు ఖమ్మం జిల్లా, దక్షిణం వైపున మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల ప్రాంతంలో 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నందున అక్కడ మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలన్నీ మనకి ఎల్లో అలర్ట్లో ఉంటాయి. రేపు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఎల్లుండి నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాలు మనకి ఈ 41, 44 రేంజ్లోకి వచ్చి ఆరెంజ్ వార్నింగ్లోకి వస్తాయి. అలాగే దక్షిణంలో కూడా మనకి నల్గొండ, సూర్యాపేట కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే డే 4లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి కొనసాగుతుంది. సో రాగల 4-5 రోజులు కూడా మనకి మరిన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో 39 నుంచి 40 డిగ్రీల వరకు, అడపాదడపా ఒకటి దగ్గర ఇంచుమించు 40 డిగ్రీలు, 40.5 డిగ్రీల వరకు రాగల 3-4 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. సో ఈ 5 డేస్ తర్వాత టెంపరేచర్లో చేంజెస్ అనేవి వస్తాయి. సో అవి ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? మనకి వేసవికాలం టెంపరేచర్లు ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకి ఉపరితల వాతావరణంలో ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్, ఉపరితల ద్రోణులు ఏర్పడి తేమగాలులు ప్రవేశించి అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు వచ్చి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాగల 4-5 రోజుల వరకు అటువంటి అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ వేసవి కాలంలో ఏంటంటే ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్న సమయంలో వాతావరణంలో మార్పులు కూడా క్విక్గా వస్తుంటాయి. మనకి ప్రస్తుతం 4-5 రోజుల వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటే మనకు 1-2 రోజుల ముందే దాని గురించి మనకి ఈ వెల్లడి అవుతుంది. తదనుగుణంగా మనం ఫోర్కాస్ట్